Good morning, one and all. I am Pavani, Assistant Professor of Commerce, Government Degree College, Manuguru. Today I am going to teach about Madhyagatamu, median. I have taught already about Kendra Sthanapu Kolatalu, measures of central tendency in my last video lesson. కేంద్ర స్థానపు కొలతలు అంటే కేంద్ర స్థానపు కొలతల్లో మనం యావరేజెస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ సగటు అనేది ఏంటంటే యావరేజ్ ఈజ్ దట్ పాయింట్ విచ్ రిప్రజెంట్స్ ద హోల్ డాటా. సగటు అనేది ఉన్న దత్తాంశం మొత్తాన్ని ప్రేరేపించే విధంగా ఉంటుందన్నమాట. సో ఆ సగటులు మనకు రెండు రకాలుగా డివైడ్ చేసాము, మ్యాథమెటికల్ యావరేజెస్ అండ్ పొజిషనల్ యావరేజెస్. మ్యాథమెటికల్ యావరేజెస్ గణక శాస్త్ర సగటులు అని అంటాము. అందులో అంకమాధ్యమం, గుణమాధ్యమము, హరమాధ్యమం, ఈ మూడు టైప్స్ ఆఫ్ యావరేజెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకు స్థానాధార సగటులు ఉన్నాయి. స్థానాధార సగటుల్లో మనకి మీడియన్, మోడ్, మధ్యగతము, బహుళకము, ఈ 2 టైప్స్ ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ వీడియోలో నేను అర్థమెటిక్ మీన్ గురించి చెప్పాను. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మీడియన్, మధ్యగతము విచ్ఛిన్న శ్రేణుల్లో, అవిచ్ఛిన్న శ్రేణుల్లో, తర్వాత వ్యక్తిగత శ్రేణుల్లో, అన్ని రకాల శ్రేణుల్లో ఎలా చేస్తామో, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. Now coming to median, the score that divides the distribution into 2 equal parts so that half the cases are above it and half are below it. So median is that point which divides the whole data or the whole distribution into 2 equal parts. మధ్యగతం అనేది ఏంటంటే అదొక కేంద్ర బిందువు, దాన్ని మధ్య బిందువు అని కూడా అంటాము. ఇచ్చిన దత్తాంశాన్ని రెండు సమాన భాగాలుగా డివైడ్ చేసే మధ్య బిందువును మధ్యగతము అంటాం అన్నమాట. సో ఈ మధ్యగతాన్ని మళ్ళీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులు, ఈ 3 రకాల శ్రేణుల్లో మధ్యగతం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని ఫార్ములాస్ ఎలా ఉంటాయి, దీని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు వ్యక్తిగత శ్రేణుల్లో మధ్యగతంతో పాటు చతుర్థాంశాలు, క్వార్టైల్స్, డిసైల్స్, దశాంశాలు, పర్సెంటైల్స్, శతాంశాలు, వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు లెట్ మీ డిఫైన్ విత్ ఎ గ్రాఫ్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా రఫ్ గ్రాఫ్ హియర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ దీన్ని ఒక గ్రాఫ్గా అనుకోండి అండ్ మన దత్తాంశాన్ని ఇలా డినోట్ చేసామనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు I'm going to change the pen color here. ఇప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ అదొక రఫ్ గ్రాఫ్గా అనుకోండి. నేను ఇప్పుడు నా స్లైడ్ మీద గీసి చూపించాను. అండ్ ఇది ఒక డిస్ట్రిబ్యూషన్, దత్తాంశము. దీంట్లో ఇప్పుడు మధ్యగతము అనేది ఏంటంటే విచ్ డివైడ్స్ ద హోల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటూ హాఫ్. సో ఈ మధ్యగతం పాయింట్ అనేది ఎలా ఉంటుంది అంటే మధ్యలో ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ రఫ్గా గీస్తున్నాను. సో ఈ మధ్యగతము ఈ పాయింట్ని ఎంతో డినోట్ చేస్తాము, విచ్ డివైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. అటు ఇటు హాఫ్ ఉంటుందన్నమాట. దీన్ని మనం మధ్యగతము అని అంటాం. నెక్స్ట్ కమింగ్ టు క్వార్టైల్స్ చతుర్థాంశాలు అంటాం. ఈ క్వార్టైల్స్ అనేవి ఏంటంటే ఇట్ డివైడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. 4 భాగాలుగా డివైడ్ చేస్తుంది అన్నమాట. సో మళ్ళీ నేను ఇక్కడ ఒకటి, 2, 3 ఇలా. సో ఇక్కడ ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ని 4 భాగాలుగా డివైడ్ చేసేసాను నేను ఇక్కడ. సో దీన్ని మనం Q1 అంటాము, ఇది Q2, నథింగ్ బట్ మధ్యగతము. నెక్స్ట్ Q3. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ని 4 భాగాలుగా డివైడ్ చేశాను. 1, 2, 3, 4.
ఇలా 4 సమాన భాగాలుగా డివైడ్ చేశాను. సో చతుర్థాంశాలు అనేవి ఏంటంటే విచ్ డివైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. సో మనకు చతుర్థాంశాల్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఏంటి, Q1 ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను నా స్లైడ్లో, Q2, Q3. అండ్ ఇప్పుడు Q1కి ఫార్ములాస్ అవి ఉంటాయి, దాన్ని ఫస్ట్ క్వార్టైల్ అంటాం, ఎగువ చతుర్థాంశము. నెక్స్ట్ Q2 అది మధ్యగతము. సో మళ్ళీ మనం Q2 క్యాలిక్యులేట్ చేయాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ Q3ని కూడా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని మనం థర్డ్ క్వార్టైల్ అంటాం, ఎగువ చతుర్థాంశం దిగువ చతుర్థాంశం, ఫస్ట్ క్వార్టైల్ అండ్ థర్డ్ క్వార్టైల్. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ along with median Q1 and Q3 also in this video lesson. Next, deciles. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఉందిగా, మధ్యగతం అనేది ఏంటంటే విచ్ డివైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. సో ఆ మధ్యలో పాయింట్ని మనం మధ్యగతము అంటాం. అండ్ క్వార్టైల్స్ చతుర్థాంశాలు అంటే విచ్ డివైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 4 ఈక్వల్ హాఫ్స్. ఈ 4 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేశాక మనకు 3 పాయింట్స్ ఉంటాయి అందులో, Q1, Q2, Q3. ఈ 3 పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిసైల్స్ అనేవి ఏంటంటే విచ్ డివైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్, ఇది జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను అంతే. So which divides the distribution into 10 equal parts. Now I am going to divide 1, 2, 3, 4, 5, 6, 7, 8. Sorry, I didn't get it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇవి deciles అన్నమాట. Deciles ఆర్ దట్ విచ్ డివైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 10 ఈక్వల్ పార్ట్స్. వీటిని మనం డిసైల్స్ అంటాం. ఈ డిసైల్స్ని మనం D1 నుండి D10 వరకు కనుక్కోవాలి. అంటే మీకు ఎగ్జామ్లో D1 ఇచ్చినా, D2 ఇచ్చినా, D3 ఇచ్చినా, అలా D10 వరకు ఏ టర్మ్ ఇచ్చినా కూడా మీరు కనుక్కోగలగాలి. సో ఇది డిసైల్స్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు పర్సెంటైల్స్ అంటే శతాంశాలు, డిసైల్స్ అంటే దశాంశాలు. సో పర్సెంటైల్స్ అంటే శతాంశాలు. ఈ శతాంశాలు అనేవి ఏంటంటే విచ్ డివైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 100 ఈక్వల్ పార్ట్స్. ఆ ఇచ్చిన దత్తాంశాన్ని 100 భాగాలుగా డివైడ్ చేస్తుంది అనమాట. వాటిని మనం పర్సెంటైల్స్ అంటాం. సో మళ్ళీ మనం పర్సెంటైల్స్ని ఎలా డినోట్ చేస్తాం, Pతో డినోట్ చేస్తాము. ఈ శతాంశాలను Pతో డినోట్ చేస్తాము. అలాగే ఈ శతాంశాలు మనకు P1 నుండి P100 వరకు ఉంటాయి. P1 నుండి P100 వరకు ఏ నెంబర్ అడిగినా మన క్వశ్చన్లో వీ షుడ్ వర్క్అవుట్ ఇన్ ద ప్రాబ్లం. సో కమింగ్ టు ద స్లైడ్స్, ఇవన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ జస్ట్ విత్ అన్ సింపుల్ గ్రాఫ్, జస్ట్ ఒక అప్రాక్సిమేట్ గ్రాఫ్ అక్కడ వేశాను. సో హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీడియన్, వాట్ ఈస్ ఫస్ట్ క్వార్టైల్, థర్డ్ క్వార్టైల్, డిసైల్స్ అండ్ పర్సెంటైల్స్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఈ మధ్యగతానికి సంబంధించి దశాంశాలు, శతాంశాలు, చతుర్థాంశాలు వీటన్నిటి గురించి ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. సో కమింగ్ టు ద ఫార్ములాస్, వ్యక్తిగత శ్రేణుల్లో మధ్యగతానికి ఫార్ములా స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. సో వ్యక్తిగత శ్రేణుల్లో మధ్యగతానికి ఫార్ములా n+1/2th టర్మ్. ఇక్కడ ఆ టర్మ్ అని ఎందుకు అన్నాము అనేది మీకు ప్రాబ్లమ్స్ చెప్తుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ క్వార్టైల్కి ఫార్ములా n+1/4th టర్మ్, థర్డ్ క్వార్టైల్కి ఫార్ములా 3n+1/4th టర్మ్. నెక్స్ట్ డిసైల్స్కి ఫార్ములా dn అన్నాను ఇక్కడ, అంటే n ఇన్ ద సెన్స్ 1 నుండి 10 వరకు
ప్రాబ్లంలో ఏది అడిగితే అది ఫైండ్ అవుట్ చేయాలి. సో dn అంటే d2 కావచ్చు, d3 కావచ్చు, d4 till 10. సో n ఇంటూ n+1 బై 10th టర్మ్. నెక్స్ట్ పర్సంటైల్, దాన్ని కూడా పీతో డినోట్ చేస్తాము. pn ఈజ్ ఈక్వల్ టు n+1 బై 100th టర్మ్. సో ఇవి మన ఫార్ములాస్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్లో నేను వ్యక్తిగత శ్రేణుల్లో నుండి ఒక ఎగ్జాంపుల్ని ఇచ్చాను. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. వ్యక్తిగత శ్రేణులు ఆల్రెడీ నిన్నటి వీడియో లెసన్లో చెప్పాను. ఈ వ్యక్తికి ఇన్ని మార్కులు లేదా ఈ వ్యక్తికి ఇంత ఆదాయం, ఇలా ఉంటుందన్నమాట డేటా. మీరు చూడగానే గుర్తుపట్టచ్చు. అండ్ ఇలాంటి సీరియల్ నెంబర్ లేకుండా ఏం లేకుండా జస్ట్ ఒక సింగిల్ లైన్లో ఇలా క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఇలా క్వశ్చన్ సింగిల్ లైన్లో ఇట్లా ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు దాన్ని మీరు వ్యక్తిగత శ్రేణుల కింద తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వ్యక్తిగత శ్రేణులు మనకు ఇచ్చిన క్వశ్చన్ 120, 110, 100, 170, 180, 220 అండ్ 160 ఇవి మనకి ఇచ్చిన నంబర్స్. అండ్ స్థానాధార సగటులు, మధ్యగతము మరియు బహుళకాన్ని స్థానాధార సగటులు అంటాము. ఎందుకంటే ఇవి స్థానాన్ని బట్టి డిసైడ్ అవుతాయి. అంటే ఇప్పుడు మధ్యగతం ద మిడ్ పాయింట్, మధ్యలో విలువని మనం మధ్యగతం అంటున్నాం. సో ఇలా ఇదేంటంటే స్థానాన్ని బట్టి డిసైడ్ అయ్యే యావరేజెస్ కాబట్టి వీటిని పొజిషనల్ యావరేజెస్ లేదా స్థానాధార సగటులు అంటాం. ఈ స్థానాధార సగటులు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ క్వశ్చన్ని రీఅరేంజ్ చేసుకోవాలి. అంటే ఆ క్వశ్చన్ మనకు ఆర్డర్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ ఆర్డర్లో లేనప్పుడు దాన్ని ఆర్డర్లో పెట్టాకనే ఫార్ములా అనేది అప్లై చేయాలి, లేకపోతే ఆన్సర్ రాదు. సో ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి డియర్ స్టూడెంట్స్. కంపల్సరీ క్వశ్చన్ ఆర్డర్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ క్వశ్చన్ ఆర్డర్లో లేకపోతే దాన్ని ఆర్డర్లో పెట్టాక ప్రాబ్లమ్ని వర్కౌట్ చేయండి. సో నేను ఇప్పుడు అక్కడ ఉన్న క్వశ్చన్ని ఆర్డర్లో పెట్టాను, అందుకే అక్కడ రాసాను కూడా, ఫస్ట్ అరేంజ్ ద డేటా ఇన్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు నేను దాన్ని అసెండింగ్ ఆర్డర్లో దాన్ని అరేంజ్ చేశాను. యూ కెన్ అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, బట్ ఐ ప్రిఫర్ అసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో 100, 110, 120, 160, 170, 180, 220 టోటల్ 7 నంబర్స్, 7 డేటా ఇచ్చారనమాట. మనకు 7 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీడియన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు అక్కడ నేను ఆల్రెడీ ఫార్ములాని కూడా రెక్టాంగులర్ బాక్స్తో హైలైట్ చేశాను. చూడండి, m ఈజ్ ఈక్వల్ టు n+1 బై 2th టర్మ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ n ఎంత, 7 + 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 4th టర్మ్. సో మన ఆన్సర్ 4th టర్మ్ అవుతుంది, కానీ నాట్ 4 అనేది మన ఆన్సర్ కాదు, 4th టర్మ్ అనేది ఆన్సర్. దాన్ని 4th టర్మ్ అని పెట్టడానికి ఇంటెన్షన్ అదనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 4th టర్మ్ ఏది, నెంబర్ 1 2 3 4 160. సో ఇప్పుడు మన మధ్యగతం ఏది, m ఈజ్ ఈక్వల్ టు 160. ఏదైతే 4th టర్మ్ ఉందో అది మధ్యగతం అనమాట. అలాగే ఫస్ట్ క్వార్టైల్, కమింగ్ టు ద ఫస్ట్ క్వార్టైల్, దాన్ని Q1 అంటాము. చతుర్థాంశాలు క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఇప్పుడు. సో ఇప్పుడు Q1 ఈజ్ ఈక్వల్ టు n+1 బై 4th టర్మ్. మళ్ళీ n+1 అంటే 7 + 1 బై 4 అండ్ 8/4. 8/4 అంటే సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏది, సెకండ్ టర్మ్, ఐల్ చేంజ్ ద పెన్, సెకండ్ టర్మ్ 110. కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు 110. సెకండ్ టర్మ్ ఏది ఉంది, 1 2 1 2. సో ఇలా Q1 కనుక్కుంటాం. నెక్స్ట్ స్లైడ్లో మళ్ళీ సేమ్ ఇదే క్వశ్చన్కి నెక్స్ట్ స్లైడ్లో Q3 వాల్యూ కనుక్కుంటున్నాము. థర్డ్ క్వార్టైల్ Q3 ఈజ్ ఈక్వల్ టు 3 × n+1 బై 4th టర్మ్. సో 3 × 7 + 1 బై 4 అండ్ మళ్ళీ మనకు 7 + 1 బై 4 అంటే 8/4, తర్వాత 2 వస్తుంది. సో 3 × 2 మనకు 6th టర్మ్. ఏదైతే 6th టర్మ్ ఉందో అది మన Q3.
సో సిక్స్త్ టర్మ్ ఏది ఉంది చూడండి క్వశ్చన్లో, 1 2 3 4 5 6 180 ఈజ్ ద సిక్స్త్ టర్మ్. సో ఇక్కడ 180 వచ్చేసింది. 180 ఈజ్ ద సిక్స్త్ టర్మ్ కాబట్టి Q3 వాల్యూ 180. ఓకే కదా, క్లియర్ కదా. నెక్స్ట్ డిసైల్స్లో నేను D6 తీసుకున్నాను. D6 ఈజ్ ఈక్వల్ టు 6n+1/10th టర్మ్. ఇది ఫార్ములా. సో అండ్ ఈక్వల్ టు అక్కడ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తే 6 × 7 + 1/10 అదంతా సాల్వ్ చేస్తే మనకు 3 8 24/5 చేస్తే 4.8th టర్మ్ వచ్చింది. సో ఇప్పుడు ఫోర్త్ టర్మ్ వచ్చినప్పుడు మనం ఫోర్త్ టర్మ్ తీసుకున్నాం, సెకండ్ వచ్చినప్పుడు సెకండ్ తీసుకున్నాం, సిక్స్త్ వచ్చినప్పుడు సిక్స్త్ తీసుకున్నాం. మరి 4.8th టర్మ్ ఎలా చేయాలి, దానికి కూడా ప్రాసెస్ ఉంది. ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ ఫోర్త్ టర్మ్ తీసుకోవాలి ప్లస్ 0.8 4.8 కదా. సో 0.8 × ఫిఫ్త్ టర్మ్ మైనస్ ఫోర్త్ టర్మ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఫోర్త్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ కావాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఫోర్త్ టర్మ్ ఏమో 160, ఫిఫ్త్ టర్మ్ 170 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫోర్త్ టర్మ్ 160 వేసేసాను ప్లస్ 0.8 బ్రాకెట్లో ఫిఫ్త్ టర్మ్ వేయాలి. ఫిఫ్త్ టర్మ్ 170 మైనస్ ఫోర్త్ టర్మ్ 160 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మళ్ళీ 160 + 0.8 × 170 - 160 మనకు 10 వస్తుంది. అందుకే 0.8 × 10 వేసాను అక్కడ. అండ్ మళ్ళీ ఇప్పుడు 0.8 × 10 చేస్తే మనకు 8 వస్తుంది. సో 160 + 8 అవర్ ఆన్సర్ విల్ బి 168. ఓకే కదా. సో D6 ఈజ్ ఈక్వల్ టు 168. అంటే ఇలా పాయింట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే ఆ పాయింట్ని పక్కకు జరిపి యాడ్ చేయండి. ఆ టర్మ్ ఏది ఉందో దాన్ని తీసుకోండి. తర్వాత ఈ పాయింట్ ఇప్పుడు ఫోర్త్ టర్మ్ ఉన్నప్పుడు ఫోర్త్ టర్మ్ మళ్ళీ 0.8 దాని తర్వాత టర్మ్ ఫిఫ్త్ టర్మ్ మైనస్ ఫోర్త్ టర్మ్, ఆ ఫార్ములాని అలా చేయాలన్నమాట. అలా చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ డిసైల్. నెక్స్ట్ వీ హ్యావ్ పర్సంటైల్ అంటే P60కి తీసుకున్నాను అనమాట. P1 నుండి P100 వరకు మీరు పర్సంటైల్స్ ఏవైనా కనుక్కోవచ్చు, ఒకటే ఫార్ములా. సో నేను P60 తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు 60 n+1/100th టర్మ్. ఇప్పుడు డిసైల్ D6 తీసుకున్నాను, పర్సంటైల్ P60 తీసుకున్నాను. సో P60 విల్ బీ ఈక్వల్ టు D6 అనమాట. ఆ చిన్న లాజిక్ కోసం అలా తీసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు 60 7+1/100 ఇదంతా మళ్ళీ సాల్వ్ చేసేస్తే మళ్ళీ 4.8th టర్మ్ వస్తుంది. సో ఫోర్త్ టర్మ్ ప్లస్ 0.8 ఫిఫ్త్ టర్మ్ మైనస్ ఫోర్త్ టర్మ్ ఇలాగో డిసైల్స్కి ఎలా చేసామో అలాగే. సో మళ్ళీ మనకు ఆన్సర్ 168 వచ్చింది. అంటే ఇప్పుడు డిసైల్లో D6 168, పర్సంటైల్లో P60 168. అంటే ఇప్పుడు ఎలాగైతే మధ్యగతము మీడియన్ విల్ బీ ఈక్వల్ టు Q2 and will be equal to D5 and will be equal to P50. ఇలా కొన్ని మ్యాచింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు Q2ని ఎలాగైతే మధ్యగతం అన్నామో D5 కూడా మధ్యగతమే, P50 కూడా మధ్యగతమే. ఎందుకంటే D5 దట్ ఆల్సో మేక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్ పార్ట్స్. అలాగే పర్సంటైల్ కూడా కరెక్ట్ హాఫ్ చేస్తుంది అనమాట P50. అండ్ ఇప్పుడు D6 P60, D7 P70 విల్ బీ ఈక్వల్. సో చిన్న లాజిక్ చెప్పడానికి ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది వ్యక్తిగత శ్రేణుల గురించి. నెక్స్ట్ వ్యక్తిగత శ్రేణులు అయిపోయింది, ఇండివిజువల్ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్లో కూడా ఫార్ములాస్ అన్నీ సేమ్ ఉన్నాయి. అంటే మీరు ఈ మధ్యగతానికి సంబంధించి ఫార్ములాస్ వ్యక్తిగత శ్రేణుల్లో విచ్ఛిన్న శ్రేణుల్లో ఒకే రకమైన ఫార్ములా ఉంటుంది. సో అదే ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ప్రాసెస్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఫార్ములాస్ సేమ్, దానికి ఎలా ఉంటుందో దీనికి అదే ఫార్ములాస్. ప్రాసెస్ చూడండి. ఇప్పుడు విచ్ఛిన్న శ్రేణుల్లో మధ్యగతాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇన్కమ్స్ ఆఫ్ వర్కర్స్ యొక్క ఇన్కమ్ తీసుకున్నాను. ఆ ఇన్కమ్ లెవెల్స్ కూడా 130 మీ డైలీ ఇన్కమ్ అనుకోండి. 130, 200, 230, 250, 270 నంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా ఉన్నారు. దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాము. అండ్ ఇన్కమ్ ఎక్స్, నంబర్ ఆఫ్ వర్కర్స్ ఏమో ఎఫ్. 26, 34, 40, 36, 30
అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఈ విచ్ఛిన్న శ్రేణులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనఃపున్యము అంటాం తెలుగులో. సో ఇప్పుడు ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనఃపున్యము అది ఎలా చేస్తాము అని అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ని ఒక్కొక్క దాన్ని ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇఫ్ యూ హ్యావ్ క్యాలిక్యులేటర్స్, పుట్ ఆన్ యువర్ క్యాలిక్యులేటర్స్. 26 ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అలాగే వేసాను. తర్వాత 26 + 34 చేయండి, చేస్తే 60 వస్తుంది. నెక్స్ట్ 60 + 40 చేయండి, అంటే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇవి. సో 60 + 40 చేయండి, చేస్తే 100 వస్తుంది. 100 + 36 136, 136 + 30 166. ఓకే, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు ఫార్ములాస్కి వచ్చేద్దాం అండ్ లెట్ us do ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మా మీడియన్ మధ్యగతం m = n + 1/2th టర్మ్, సేమ్ ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ n వాల్యూ ఏమవుతుందంటే సిఎఫ్లో ఏదైతే మనకు లాస్ట్ నెంబర్ వచ్చిందో ఇది n వాల్యూ అవుతుంది, లేదా ఇదంతా టోటల్ చేసినా మీకు అంటే పౌనఃపున్యంలో మొత్తం n అనమాట. సో ఇదంతా టోటల్ చేసినా మీకు అదే వాల్యూ వస్తుంది అనమాట. సో 166 + 1/2, 166 + 1/2 అంటే 167/2, విచ్ విల్ బీ ఈక్వల్ టు 83.5. ఈ 83.5 సిఎఫ్లో ఏ క్లాస్లో ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఐ విల్ టేక్ హైలైటర్ ఆర్ లెట్ మీ టేక్ ద పాయింటర్. ఇప్పుడు పాయింటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 83.5 60లో లేదు, ఎందుకంటే 60 83.5 కంటే తక్కువ ఉంది. అండ్ సో ఇది 100లో ఉంటుంది అనమాట. ఈ 83.5 అనేది 100లో ఉంటుంది. సో ఈ క్లాస్ని మనం మధ్యగతం క్లాస్ అంటాం. ఈ క్లాస్ని మనం మధ్యగతం క్లాస్ అంటాం. ఐ విల్ టేక్ హైలైటర్. సో ఇప్పుడు ఈ క్లాస్ని, సారీ అది మొత్తం చూపిస్తుంది, ఓకే, ఈ క్లాస్ని మధ్యగతం క్లాస్ అంటాం. వేర్ దిస్ లైస్ 83.5 ఎక్కడ ఉంటుందో ఆ క్లాస్. అంటే ఇప్పుడు ఈ క్లాసులో మధ్యగతం క్లాసు, సో మధ్యగతం విల్ బి ఈ క్లాస్లో ఎక్స్ వాల్యూ ఎంత ఉందో దాన్ని మనం మధ్యగతం అంటాం. ఈ క్లాస్లో ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో అది మధ్యగతం అనమాట. సో మధ్యగతం 230. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. n + 1/2th టర్మ్, n + 1/2th టర్మ్ అంటే మనకి 83.5th టర్మ్ కనుక్కోవాలి. ఆ 83.5 సిఎఫ్లో ఎక్కడ ఉందో చూడాలి. సిఎఫ్లో చూస్తే 60 అనేది తక్కువ ఉంది, 100 అనేది 83.5 ఇట్ లైస్ ఇన్ దిస్ క్లాస్. ఆ క్లాస్లో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకు మధ్యగతం అవుతుంది అనమాట. సో ఈ టర్మ్ ఏ క్లాస్లో ఉందో అబ్జర్వ్ చేయాలి. చేశాక అక్కడ ఉన్న ఎక్స్ వాల్యూని ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాం. సో దట్ విల్ బి మధ్యగతం. నెక్స్ట్ Q1 = n + 1/4th టర్మ్. మళ్ళీ ఇక్కడ 167/4 చేస్తే 41.75. ఇప్పుడు ఈ టర్మ్ ఎక్కడ ఉంది అది చూస్తే 41.75 అంటే ఇట్ లైస్ ఇన్ దిస్ క్లాస్. అప్పుడు Q1 వాల్యూ 200 అవుతుంది. నెక్స్ట్ Q3 3n + 1/4th టర్మ్, 166 + 1/4 మనకు 125.25 వస్తుంది. ఇప్పుడు 125.25 వేర్ ఇట్ లైస్ హియర్. సో Q3 విల్ బి 250. ఓకే కదా, Q3 విల్ బి 250. ఇప్పుడు ఇవి Q1 Q3 మధ్యగతం గురించి. నెక్స్ట్ స్లైడ్లో డిసైల్స్, పర్సంటైల్స్. డిసైల్స్ 4th డిసైల్ తీసుకున్నాను నేను. 4th డిసైల్ = 4n + 1/10th టర్మ్. 4 × 167/10 66.8 వచ్చింది. ఈ 66.8 ఎక్కడ, వేర్ ఇట్ లైస్ 66.8 మళ్ళీ ఈ క్లాస్లో 66.8 అంటే 60 అబోవ్ ఉంది కాబట్టి మళ్ళీ మనకు D4 230, D4 వాల్యూ 230. నెక్స్ట్ P50 నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానుగా. P50 అంటే నథింగ్ బట్ మధ్యగతము. సో అది కూడా మళ్ళీ ఇక్కడ ప్రూవ్ అవుతుంది. 50 n + 1/100th టర్మ్,
50 into 167/100, 83.5th term. 83.5th term again lies here, 83.5th term. So malli P50 will be 230. 230 is our answer. Okay కదా. సో విచ్చిన శ్రేణులో మధ్యగతం క్యాలిక్యులేట్ చేయడం ఈజీగానే ఉంటుంది. జస్ట్ మనం సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసి ఆ టర్మ్ అనేది సిఎఫ్లో ఎక్కడుంది అని, ఏ క్లాస్లో ఉంది అనేది చూసి ఆ క్లాస్లో ఎక్స్ వాల్యూ విల్ బి మధ్యగతం. సో ఇలా మనం చేసేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ డిస్క్రీట్ సిరీస్. నెక్స్ట్ కమింగ్ టు కంటిన్యూయస్ సిరీస్. కంటిన్యూయస్ సిరీస్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కంటిన్యూయస్ సిరీసే బాగా రిపీటెడ్గా వస్తుందన్నమాట. కంటిన్యూయస్ సిరీస్లోని ప్రాబ్లమ్సే మనకు 12 మార్క్స్కి ఇంపార్టెంట్. ఏ పరంగా అయినా ఇప్పుడు ఈ Q1 Q3లు చతుర్థాంశాలు మధ్యగతం అన్నీ కలిపి అడగవచ్చు, లేదా మధ్యగతం ఒకటే అడగవచ్చు. అండ్ వ్యక్తిగత శ్రేణులు, ఇచ్చిన శ్రేణులు ఇవి 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం మధ్యగతము అవి ఇచ్చిన శ్రేణుల్లో ఫార్ములా చూడండి. L1 + n/2 - CF/F × I. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే n/2th టర్మ్ని కనుక్కోవాలి. ఆ టర్మ్ని కనుక్కోవడానికి మళ్ళీ మనం సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ సిఎఫ్లో ఈ n/2th టర్మ్ ఎక్కడుంది అనేది చూస్తాం. మనము ఇచ్చిన శ్రేణుల్లో చేసినట్టుగా డిస్క్రీట్ సిరీస్లో ఎలా చేసామో అలా మనం ఆ టర్మ్ని కనుక్కొని ఆ క్లాస్ని హైలైట్ చేస్తాం. ఏదైతే మధ్యగతం క్లాస్ ఉందో ఆ క్లాస్ని హైలైట్ చేస్తాం. ఆ క్లాస్ని హైలైట్ చేశాక ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కంటిన్యూయస్ సిరీస్ అంటే ఎలా ఉంటుంది. 0 to 10, 10 to 20 అలా క్లాస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్స్ ఉంటాయి. సో L1 విల్ బీ ద లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ n/2 టర్మ్ని కనుక్కొని ఆ టర్మ్ సిఎఫ్లో ఎక్కడుందో చూసి ఆ లైన్ మొత్తాన్ని మనం మధ్యగతము క్లాస్ అంటాం, మీడియన్ క్లాస్ అంటాం. సో ఆ లైన్లో లోవర్ క్లాస్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మనం L1 అంటాం. ఏదైతే మీడియన్ క్లాస్లో ఉన్న లోవర్ క్లాస్ లిమిట్ని L1 అంటాము. సిఎఫ్ అనేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనకు మీడియన్ క్లాస్ వస్తుందో దానిపైన ఉన్న వాల్యూని, సిఎఫ్లో దానిపైన ఉన్న వాల్యూని సిఎఫ్ అంటాం. నెక్స్ట్ ఎఫ్ అంటే మీడియన్ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ, అలాగే ఐ అంటే క్లాస్ ఇంటర్వెల్. ఇప్పుడు మనకు కంటిన్యూస్ సిరీస్లో 0 to 10, 10 to 20 అలా ఉంటుంది కదా. సో క్లాస్ ఇంటర్వెల్ ఇది 10. 0 to 5, 5 to 10 అలా ఉన్నప్పుడు క్లాస్ ఇంటర్వెల్ విల్ బి 5. సో దాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాం. అండ్ ఇది ఫార్ములా మీకు ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మధ్యగతానికి ఫార్ములా అది. మళ్ళీ Q1, Q3, DN, PN ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి Q1కి ఫార్ములా L1 + n/4, అక్కడ మారుతుంది n/4 - CF/F × I. సో ఇప్పుడు ఈ Q1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే n/4th టర్మ్ని కనుక్కుంటాం. n/4th టర్మ్ని కనుక్కున్నాక అక్కడ మన Q1 క్లాస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ ఆ Q1 క్లాస్లో ఏదైతే వాల్యూ ఉంటుందో లోవర్ లిమిట్ వాల్యూ దాన్ని L1 అంటాము. నెక్స్ట్ సిఎఫ్లో ఈ క్లాస్కి అబోవ్ ఉన్న సిఎఫ్ని CF1 తీసుకుంటాము. అండ్ ఏదైతే Q1 క్లాస్ ఉందో ఆ క్లాస్లో ఉన్న పౌనఃపున్యాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాము. అలాగే సేమ్ కేసు Q3లో కూడా L1 + 3n/4, ఇక్కడ 3n/4 - CF/F × I. అలాగే డిసైల్స్ కూడా సేమ్ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాము. DN = L1 + n, స్మాల్ n క్యాపిటల్ N అన్నాను నేను అక్కడ. అంటే ఇప్పుడు 6 డిసైల్ అనుకోండి, D6 = L1 + 6n/10 - CF/F × I. అలా అంటే ఇప్పుడు మళ్ళీ 7th డిసైల్ అనుకోండి, D7 = L1 + 7 × n/10 - CF/F × I. ఇలా వస్తుంది ఫార్ములా. అలాగే PN అంటే మళ్ళీ 1 to 100 ఏ నెంబర్ అయినా కావచ్చు. సపోజ్ P40 అనుకుందాం. P40 = L1 + 40n/100 - CF/F × I.
ఇది మళ్ళీ ఫార్ములా పర్సంటైల్స్కి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే ఆ n/4 టర్మ్ కానీ, ఆ 3n/4 టర్మ్ కానివ్వండి, లేదా 40n/100th టర్మ్, లేదా 6n/10th టర్మ్. ముందు ఆ టర్మ్ని కనుక్కొని ఆ క్లాస్ని ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ క్లాస్ని మనం హైలైట్ చేస్తాము, ఆ క్లాస్ని హైలైట్ చేశాక ఈ వాల్యూస్ అన్నిటినీ కనుక్కొని దాన్ని మనం వర్కౌట్ చేస్తాం. అండ్ ఇక ప్రాబ్లమ్స్ చూస్తుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ 12 మార్క్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ సిరీస్, మధ్యగతము 12 మార్క్స్ పరంగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్స్, నేను మళ్ళీ ఇక్కడ మీకు ఒక ప్రాబ్లమ్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, కంటిన్యూస్ సిరీస్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇలా ఉన్నాయి, 5, 12, 25, 18, 10. తర్వాత సిఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ ఇందాక చెప్పాను సిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అలాగే వేయండి, 5, 5. నెక్స్ట్ 12 ప్లస్ 5, 12 ప్లస్ 5 చేస్తే మనకు 17 వస్తుంది. ఆ టర్మ్ ఇక్కడ వేసాను. తర్వాత 17 ప్లస్ 25, 42, 42 ప్లస్ 18, 60, అండ్ 60 ప్లస్ 10, 70. ఇలా సిఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సిఎఫ్ క్యాలిక్యులేట్ చేశాక ఇప్పుడు మధ్యగతం ఫార్ములా వేసాను. m ఈజ్ ఈక్వల్ టు n1 ప్లస్ n/2 మైనస్ cf/f ఇంటూ c. ఫస్ట్ n/2 కనుక్కోవాలి. n అంటే టోటల్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, లేదా మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుందిగా సిఎఫ్లో లాస్ట్ వాల్యూని, అది కూడా టోటల్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీనే. సో ఇప్పుడు 70/2 ఈజ్ ఈక్వల్ టు 35. 35 సిఎఫ్లో వేర్ ఇట్ లైస్. సిఎఫ్లో ఎక్కడ ఉందో చూడాలి. ఇప్పుడు 35 అంటే 17 35 కంటే తక్కువే, 42 35 కంటే ఎక్కువ. సో దిస్ ఈజ్ అవర్ మీడియన్ క్లాస్. ఓకేనా, మీడియన్ క్లాస్ అది. ఇప్పుడు ఈ మీడియన్ క్లాస్లో లోవర్ క్లాస్ లిమిట్, నేను పెన్ తీసుకుంటాను. ఇప్పుడు పెన్ సన్న గీత ఎల్లోనే తీసుకుందాం. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ లోవర్ క్లాస్ లిమిట్ ఉందో ఇది L1. ఓకే కదా, అది L1. తర్వాత n/2 మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా, 35. తర్వాత సిఎఫ్ అంటే దీని పై నెంబర్, అంటే ఇప్పుడు ఈ 17 ఉంది కదా, ఇది సిఎఫ్. ఓకేనా, 17 విల్ బి సిఎఫ్. తర్వాత ఎఫ్ అనేది ఏది, ఈ మధ్యగతం క్లాస్లో మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో అది ఎఫ్. ఓకే కదా, సో 25 ఈజ్ ఎఫ్. నెక్స్ట్ ఐ అంటే తరగతి అంతరం. తరగతి అంతరం ఎంత ఉంది, 0 to 10, 10 to 20, గ్యాప్ ఎంత ఉంది, 10 ఉంది. సో ఐ విల్ బి 10. ఓకే కదా, ఏ వాల్యూస్ ఎక్కడెక్కడ తీసుకున్నాను అర్థమైంది కదా. L1 ఇక్కడ, సిఎఫ్ ఇక్కడ, తర్వాత ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ. ఫ్రీక్వెన్సీ అనేది ఆ మధ్యగతం క్లాస్లోదే. L1 కూడా మధ్యగతం క్లాస్లో ఉన్న లోవర్ లిమిట్. సిఎఫ్ మాత్రం మధ్యగతం క్లాసు పైన ఉన్న నంబర్ని మనం సిఎఫ్ అంటాం. సో ఆ వాల్యూస్ అన్నీ అక్కడ వేసాను. ఆ వాల్యూస్ అన్నీ అక్కడ వేసినప్పుడు చూడండి, L1 అంటే 20, 20 ప్లస్ 35 మైనస్ 17, 18 వచ్చింది. 18/25 ఇంటూ 10. ఎప్పుడు కానీ L1కి లాస్ట్లో యాడ్ చేయండి, మిగిలిందంతా సింప్లిఫై చేశాక L1 యాడ్ చేయాలి, ముందే యాడ్ చేయకూడదు. సో ఇప్పుడు 18/25 ఇంటూ 100 చేస్తే నాకు 7.2 వచ్చింది. డూ విత్ యువర్ క్యాలిక్యులేటర్ స్టూడెంట్స్. క్యాలిక్యులేటర్స్తో ఖచ్చితంగా చేయాల్సిందే, ఎగ్జామ్లో కూడా క్యాలిక్యులేటర్స్ అలౌడ్ బిజినెస్ స్టాట్స్కి. సో 7.2 వచ్చింది. అండ్ 20 ప్లస్ 7.2 విల్ బి 27.2. ఇది మన మధ్యగతం. ఓకే కదా, మధ్యగతం ఇలా క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు Q1 చూడండి. Q1కి వచ్చేసరికి మన Q1 ఫార్ములా L1 ప్లస్ n/4 మైనస్ CF/F ఇంటూ I. అండ్ మళ్ళీ ఇక్కడ n/4th టర్మ్. n/4th టర్మ్ అంటే 70/4. 75/4 వేస్తే నాకు 17.5 వచ్చింది. సో ఇప్పుడు Q1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
17.5 వేర్ ఇట్ లైస్. నేను ఇదంతా ఎరేస్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం Q1 క్లాస్ కనుక్కుందాం. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 17.5 అంటే ఇప్పుడు 17 ఇది దీనికంటే తక్కువ, కాబట్టి మళ్ళీ మన Q1 క్లాస్ కూడా ఇదే. ఓకే కదా, Q1 క్లాస్ కూడా ఇదే. సో L1 వాల్యూ మళ్ళీ మనకు 20 వస్తుంది. ఇదే L1 20 L1. తర్వాత మళ్ళీ n/4 17.5. ఆన్సర్ సేమ్ రాదు, సేమ్ క్లాస్లో ఉన్న ఆన్సర్ సేమ్ రాదు. సో 17.5 ఇది మనకు ఆల్రెడీ వర్కౌట్ అయిన వాల్యూ, ఆ వాల్యూని అక్కడ వేసాము. 17.5 మైనస్ 17/25 అంటే ఈ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్ అంటున్నాము, దీనిపైన ఉన్నదాన్ని మనం సిఎఫ్ అంటున్నాము. ఓకే కదా, సో ఇప్పుడు ఆ పైన ఉన్నదాన్ని సిఎఫ్ అంటున్నాము అండ్ ఆ వాల్యూస్ అక్కడ వేసాను. ఇప్పుడు చూడండి, L1 20, తర్వాత 20 ప్లస్ 17.5, ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ అది 17.5 మైనస్ 70/25 ఇంటూ 10. సో 0.5/25 ఇంటూ 10 చేయాలి. చేస్తే మనకు 0.2 వస్తుంది. 20 ప్లస్ 0.2 విల్ బీ ఈక్వల్ టు 20.2. సో సేమ్ క్లాస్లో ఉన్న మనకు మధ్యగతము Q1 సేమ్ ఆన్సర్ రాదు, ఎందుకంటే Q1 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మధ్యగతం. సో ఇప్పుడు మన Q1 వాల్యూ 20.2. మళ్ళీ రెక్టాంగులర్ బాక్స్లో హైలైట్ చేశాను ఆన్సర్స్ని, తర్వాత ఫార్ములాస్ని. ఇలా మనం Q1ని క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ కమింగ్ టు Q3. సో ఇప్పుడు Q3ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూడండి. ఇప్పుడు Q3 ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ 3n/4 మైనస్ CF/F ఇంటూ C. సో ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ nth టర్మ్లోనే వస్తుంది. 3n/4 క్యాలిక్యులేట్ చేస్తే 3 ఇంటూ 70/4 52.5. అండ్ ఇప్పుడు 52.5 వేర్ ఇట్ లైస్ మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 52.5 ఎక్కడ ఉంది చూడండి, 42 తక్కువ ఉంది, 60 అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఇది మన Q3 క్లాస్ అండ్ ఈ 30 విల్ బి అవర్ L1. తర్వాత 18 మనకు F. తర్వాత ఈ 60 పైన ఉన్న 42 CF. ఓకే కదా, ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ స్లైడ్లో వేసాను చూడండి. 30 ప్లస్ 52.5 ఇది మన క్యాలిక్యులేటెడ్ వాల్యూ. 30 అనేది L1 మైనస్ 42 CF/18 F. చూడండి సేమ్ వాల్యూస్, F ఏమో 18, CF ఏమో 42, L1 ఏమో 30. ఆ స్లైడ్లో మీకు కనిపిస్తూనే ఉంది. సో ఆ వాల్యూస్ వేసాను. తర్వాత ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాము. 30 ప్లస్ L1ని లాస్ట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఏం చేయకూడదు. 52.5 మైనస్ 42 చేస్తే మనకు 10.5 వచ్చింది కింద. తర్వాత 10.5 ఇంటూ 10/100. సో ఓపెన్ యువర్ క్యాలిక్యులేటర్స్. 10.5 ఇంటూ 10/100 బై 18. 10.5 ఇంటూ 10/18 చేయండి. చేస్తే మనకు 5.83 వస్తుంది. 10.5 ఇంటూ 10/18 చేస్తే 5.83. అండ్ ఇప్పుడు 30కి యాడ్ చేయాలి. 30 ప్లస్ 5.83 చేస్తే మనకు 35.83. సో మన Q3 వాల్యూ 35.83. ఇది మన Q3 వాల్యూ. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసాము. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, ఈ కంటిన్యూస్ సిరీస్లో మధ్యగతము Q1 Q3 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చూపించాను. సో దిస్ ఈజ్ అబౌట్ మధ్యగతం మనకు 12 మార్క్స్ క్వశ్చన్ పరంగా 12 మార్క్స్కి కంటిన్యూస్ సిరీస్లో మధ్యగతం అడగవచ్చు, లేదా వ్యక్తిగత శ్రేణులు కూడా అప్పుడప్పుడు 12 మార్క్స్కి వస్తూ ఉంటాయి. వ్యక్తిగత శ్రేణుల్లో మధ్యగతం అడిగినప్పుడు మాత్రం మధ్యగతము, చతుర్థాంశాలు,
దశాంశాలు, శతాంశాలు, మీడియన్, క్వార్టైల్ డీవియేషన్స్, అంటే Q1 అండ్ Q3, డిసైల్స్ అండ్ పర్సంటైల్స్, ఇవన్నీ కలిపి అడగొచ్చు 12 మార్క్స్కి. అది కూడా 12 మార్క్స్ పరంగా ఇంపార్టెంట్ క్వశ్చనే. అండ్ విచ్ఛిన్న శ్రేణుల్లో కూడా అన్నీ కలిపి అడగొచ్చు. ఒకవేళ కంటిన్యూస్ సిరీస్లో 12 మార్క్స్ అడిగితే మాత్రం అన్నీ అడగకుండా మధ్యగతమును Q1, Q3 అడగొచ్చు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు వచ్చే క్వశ్చన్స్. అండ్ షార్ట్లో కూడా వస్తాయి మధ్యగతం గురించి, లేదా చతుర్థాంశాలు, జస్ట్ ఓన్లీ చతుర్థాంశం కనుక్కోండి అని షార్ట్లో 4 మార్క్స్కి అడగవచ్చు. Q1 ఒకటి కనుక్కోండి, లేదా Q3 ఒకటి కనుక్కోండి, అలా షార్ట్లో అడగవచ్చు. అండ్ వ్యక్తిగత శ్రేణుల్లో మధ్యగతము, విచ్ఛిన్న శ్రేణుల్లో మధ్యగతము, ఏదైనా సింగిల్గా కానీ డబుల్ కానీ Q1ను Q3 కనుక్కోండి, లేదా మధ్యగతమును క్వార్టైల్స్ కనుక్కోండి, లేదా డిసైల్స్ అండ్ పర్సంటేజ్, ఇలా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మధ్యగతము, మీడియన్. ఇది మధ్యగతాన్ని స్థానాధార సగటు అని అంటాము. సో ఈ స్థానాధార సగటులు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు క్వశ్చన్ని రీఅరేంజ్ చేసుకోవాల్సిందే. క్వశ్చన్ ఆర్డర్లో ఉందా లేదా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఆర్డర్లో లేకపోతే ఆ క్వశ్చన్ని ఆర్డర్లో పెట్టండి, ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, అండ్ మోస్ట్లీ ప్రిఫర్ అసెండింగ్ ఆర్డర్. ఇచ్చిన క్వశ్చన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. మరి ఇప్పుడు విచ్ఛిన్న శ్రేణుల్లో క్వశ్చన్ ఇంప్రాపర్గా ఉందనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విచ్ఛిన్న శ్రేణుల్లో ఇక్కడ ఉన్న క్వశ్చన్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇలా ఆర్డర్లో ఉంది అంటే మీ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అని అంటే, ముందు 234 ఇచ్చి, తర్వాత 130, 26 ఇచ్చి, తర్వాత 20, 30 ఇచ్చారు. అలా ఇంప్రాపర్గా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే దాన్ని ఇట్లా ఆర్డర్లో అరేంజ్ చేయాలి. కానీ ఆర్డర్లో అరేంజ్ చేసేటప్పుడు దేని ఫ్రీక్వెన్సీ దానికే వేయాలి. మళ్ళీ ఇవన్నీ కూడా మీరు ఆర్డర్లో పెట్టకూడదు, అప్పుడు తప్పు అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 130కి 26 ఉండాలి, అలాగే 200కి 34 ఉండాలి. అది అప్ సైడ్ డౌన్ చేసినా కూడా దేని ఫ్రీక్వెన్సీ దానికే ఉండాలి. ఫ్రీక్వెన్సీలను మీరు మార్చకూడదు. ఓన్లీ ఆ ఎక్స్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆర్డర్లో పెట్టండి. అవి ఆర్డర్లో పెట్టేటప్పుడు దాని ఫ్రీక్వెన్సీ దాని చోటనే వేయండి. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్లో ఈ 230 ఇక్కడ ఉంది, 230 ఉన్న 40 అన్నిటికన్నా పైన ఉంది. దాన్ని ఇప్పుడు మీరు థర్డ్ టర్మ్ కింద తీసుకొచ్చారు, కానీ ఆ 230 పక్కన ఉన్న ఆ 40 ఏదైతే ఉందో అది ఇక్కడే ఉండాలి. అంటే ఫ్రీక్వెన్సీ మనకు ఆర్డర్లో ఉండాల్సిన పని లేదు, ఇది ఆర్డర్లో ఉండకూడదు కూడా. ఓన్లీ ఎక్స్ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. వ్యక్తిగత శ్రేణుల్లో ఇచ్చిన టర్మ్స్ అన్నిటిని, అంటే ఇచ్చేది సింగిల్ టర్మ్స్ కాబట్టి వాటిని ఆర్డర్లో పెడతాం. విచ్ఛిన్న శ్రేణుల్లో వచ్చేసరికి ఎక్స్ టర్మ్స్ని ఆర్డర్లో ఉండాలి, ఇవి అవసరం లేదు, ఇవి ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే అంటే దేని ఫ్రీక్వెన్సీ దానికే పెట్టండి. వాట్ ఐఎమ్ హైలైటింగ్ ద పాయింట్ ఈస్ దేని ఫ్రీక్వెన్సీ దానికే ఉండాలి. 200కి ఏ ఫ్రీక్వెన్సీ అయితే క్వశ్చన్లో ఇచ్చారో మీరు కూడా 200 పక్కన అదే ఫ్రీక్వెన్సీని వేయాలి. ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్లో ఇంప్రాపర్గా ఎలా ఇస్తారు అని అంటే, సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది 0 to 10, 10 to 20, ఇది ఆర్డర్లో ఉంది. ఇది ఆర్డర్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. దాదాపు కంటిన్యూస్ సిరీస్ ఆర్డర్లోనే ఇస్తారు. ఇలా ఇవ్వకుండా 0 to 10 ఇచ్చి, తర్వాత 20 to 30 ఇచ్చి, తర్వాత 10 to 20 ఇచ్చారనుకోండి, దాన్ని మీరు ఎలా ఆర్డర్లో పెట్టాలంటే ఇలాగే పెట్టండి. 0 to 10, 10 to 20 అలా పెట్టండి. అలాగే 10 to 20కి ఏ ఫ్రీక్వెన్సీ అయితే అటాచ్ అయి ఉందో క్వశ్చన్లో అదే ఫ్రీక్వెన్సీని మీరు ఇక్కడ అటాచ్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ మాత్రం మీరు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అవి ఫాలో అవ్వకూడదు. సో మై మెయిన్ ఇంటెన్షన్ ఈస్ ఎక్స్ వాల్యూస్ని ఆర్డర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఆర్డర్లో లేకపోతే ఆర్డర్లో పెట్టి ప్రాబ్లమ్ని వర్కౌట్ చేయండి. ఓకే, ఇది నా మధ్యగతం గురించి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్ మై వీడియో లెసన్. థ్యాంక్ యూ వెరీ మచ్.